రాహుల్, ఎంతసేపు ఆడుకుంటావు? ఇక ఆడుకున్నది చాలు, ఇంట్లోకి పద. అమ్మా, నేను ఇంకా కొంచెం సేపు ఆడుకుంటాను. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. సరే, ఇంకో 5 నిమిషాలు ఆడుకొని త్వరగా లోపలికి రా, బయట బాగా ఎండగా ఉంది. అలా రాహుల్ ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటాడు. ఇదంతా చెట్టుపై నుంచి ఆ దయ్యం గమనిస్తూ ఉంటుంది. చెట్టుపై నుంచి ఆ దయ్యం కొబ్బరికాయ రాహుల్ పై విసురుతుంది. అలా 2 సార్లు కొబ్బరికాయలు విసురుతుంది. అమ్మా, కొబ్బరికాయ మీద పడింది. ఏమైంది రాహుల్, ఎందుకు పిలిచావు? అమ్మా, చెట్టుపై నుంచి ఎవరో కొబ్బరికాయలతో కొడుతున్నారు. అమృత ఎవరా కొబ్బరికాయలతో కొట్టేది అని చెట్టుపైకి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. రాహుల్, గాలి వీస్తుండటం వల్ల చెట్టు మీద కాయలు ఊడి నీ మీద పడ్డట్టున్నాయి. ఇక ఆడుకుంది చాలు, లోపలికి పద. ఇంతలో అప్పుడే అమృత భర్త వీరయ్య ఇంటికి వస్తాడు. ఏమండి, త్వరగా వచ్చేశారు? ఇంతలోనే కూరగాయలన్నీ అమ్ముడుపోయాయా? ఈ రోజు సంతకు జనం బాగా వచ్చారు అమృత. ఇలా కూరగాయలు తీసుకువెళ్లానో లేదో అలా వెంటనే మన కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి. ఇంకా వంట చేయలేదు. మీరు త్వరగా బజార్కు వెళ్లి చేపలు తీసుకురండి, వంట చేస్తాను. అలాగే, నేను వెంటనే బజారుకు వెళ్లి చేపలు తీసుకుని వస్తాను. వీరయ్య బజారుకు వెళ్లి చేపలు తీసుకుని వస్తాడు. చెట్టుపై నుంచి ఆ దయ్యం వీరయ్య చేపలు తీసుకురావడం గమనిస్తుంది. అమృత వంటగదిలో చేపల కూర వండుతూ ఉంటుంది. ఈ రోజు చేపల కూర వండుతున్నావా అమృత? సూపర్, నాకు బాగా ఆకలిగా ఉంది. త్వరగా వంట చెయ్యి అమృత, ఆ చేపల కూర మొత్తం తినేస్తాను. అమృత వంట రెడీ చేసి పొయ్యి మీద చేపల కూర దించి పక్కన పెడుతుంది. భర్తను కొడుకును భోజనానికి పిలవడానికి వెళ్తుంది. చేపల కూర వాసన బాగా వస్తుంది. మసాలాలు బాగా వేసినట్టున్నారు. ఈ రోజు ఒక పట్టు పట్టాల్సిందే. ఇంతలో ఆ దయ్యం చెట్టుపై నుంచి దిగివచ్చి ఆ చేపల కూర మొత్తం తినేస్తుంది. అమృత వంటగదిలోకి వచ్చి చూడగానే ఆ చేపల కూర గిన్నె ఖాళీగా కనిపిస్తుంది. ఏంటి అమృత, ఏం జరిగింది? గిన్నెలో కూరంతా ఏమైపోయింది? అరే, ఏదో మాయలా ఉంది. ఇప్పుడే చేపల కూర వండి పక్కన పెట్టి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. ఇంతలోనే కూరంతా ఏమైపోయింది? ఇంతలో రాహుల్ వంటగదిలోకి వస్తాడు. అమ్మా, నువ్వు హాల్లోకి రాగానే కుక్కగానే పిల్లిగాని వంటగదిలోకి వచ్చి కూరంతా తినేసి ఉంటుంది. సరేలే, జరిగిందేదో జరిగింది. నేను మళ్ళీ మార్కెట్ కు వెళ్లి చేపలు తీసుకుని వస్తాను. నాన్న, చేపల మార్కెట్ కు నేను కూడా వస్తాను. ఏంటి రాహుల్, నువ్వు కూడా నాతో చేపల మార్కెట్ కు వస్తావా? అవును నాన్న, నేను నీతో వస్తాను. అక్కడ రకరకాల చేపలు ఉంటాయి కదా, అవన్నీ చూడాలని ఉంది. సరే రాహుల్, ఇప్పటికే ఆలస్యమైంది. మీ అమ్మ మళ్ళీ వంట చేయాలి. త్వరగా వెళ్దాం పదా. అలా తండ్రి కొడుకులిద్దరూ కలిసి చేపల మార్కెట్ కు వెళ్తారు. నాన్న, ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో. నాన్న, మనం ఈ పెద్ద చేప తీసుకుందాం. అలాగే రాహుల్, ఈ పెద్ద చేపనే తీసుకుందాం. అలా తండ్రి కొడుకులిద్దరూ ఒక పెద్ద చేపను కొనుక్కొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. రాహుల్ మరియు వీరయ్య చేపను ఇంట్లోకి తీసుకువెళ్లడం చెట్టుపై నుంచి ఆ దయ్యం గమనిస్తుంది. నా కోసం చాలా పెద్ద చేపను తీసుకుని వచ్చారు. దాన్ని చూస్తుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఆ చేపను కూడా తినేస్తా. అమృత వంటగదిలో మళ్ళీ చేపల కూర వండుతూ ఉంటుంది. చేపల కూర వాసన గుమగుమలాడిపోతుంది. వేడి చల్లారక ముందే వెళ్లి త్వరగా తినేయాలి. ఆ దయ్యం చెట్టుపై నుంచి దిగి ఇంట్లోకి వస్తుంది. వెంటనే ఆ దయ్యం రాహుల్ రూపంలోకి మారిపోతుంది. అమ్మా, బాగా ఆకలిగా ఉంది. త్వరగా చేపల కూర వేసి నాకు అన్నం పెట్టు. అమృత పళ్ళెంలో అన్నం పెట్టి చేపల కూర వేసి రాహుల్ కు ఇస్తుంది. రాహుల్ రూపంలో ఉన్న దయ్యం చేపల కూర తింటూ ఉంటుంది. రాహుల్, నువ్వు అన్నం తింటూ ఉండు బాబు, నేను ఈ భోజనం మీ నాన్నగారికి ఇచ్చొస్తాను. అమృత పళ్ళెంలో అన్నం పెట్టుకుని హాల్లో ఉన్న వీరయ్య కోసం తీసుకువెళ్తుంది. అక్కడ వీరయ్యతో పాటు రాహుల్ ఉండటం చూసి అమృత ఆశ్చర్యపోతుంది. అదేంటి రాహుల్, నువ్వు వంటగదిలో భోజనం చేస్తున్నావు కదా, ఇంతలోనే ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమంటున్నావమ్మా? నేను నాన్న చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాం. నేను వంటగదిలోకి ఎప్పుడు వచ్చాను? మరి అయితే వంటగదిలో ఉన్నది ఎవరు? దానికి అంతలా ఆలోచించడం ఎందుకు, వెళ్లి చూస్తే తెలుస్తుంది కదా.
అలా రాహుల్, వీరయ్య, అమృత ముగ్గురు వెళ్లి వంటగదిలో చూస్తారు. అక్కడ రాహుల్ రూపంలో ఉన్న ఆ దయ్యం చేపల కూర మొత్తం తిని మళ్ళీ తన రూపంలోకి మారుతుంది. చేపల కూర చాలా రుచిగా ఉంది. ఈ రోజుకి కడుపు నిండిపోయింది. ఇక వెళ్లి ఆ కొబ్బరి చెట్టు పైన విశ్రాంతి తీసుకుంటాను. వంటగదిలో ఆ దయ్యాన్ని చూసిన రాహుల్, వీరయ్య, అమృత చాలా భయపడిపోతారు. రోజు నువ్వు చేసిన వంటంతా ఏమైపోతుందా అని అనుకుంటున్నాం. అయితే రోజు నువ్వు చేసిన వంటంతా ఈ దయ్యమే తినొస్తుంది అమృత. అవునండి, ఆ రోజు చెట్టుపై నుంచి రాహుల్ని కొబ్బరికాయలతో కొట్టింది కూడా ఈ దయ్యమే. నాన్న, ఆ దయ్యాన్ని చూస్తేనే చాలా భయంగా ఉంది. ఆ దయ్యం చేపల కూర తిన్నట్టే మనల్ని కూడా తినేస్తుందేమో. అలా ఏం జరగదు రాహుల్, నువ్వు భయపడకు. ఏమండి, ఆ దయ్యాన్ని అంతం చేయడం ఎలా? ఆ దయ్యం మనల్ని ఇలాగే ఏడిపిస్తూ ఉంటుందా? ఈ సమస్యకు పరిష్కారం లేదా? మీరిద్దరూ కంగారు పడకండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. వీరయ్య వెంటనే బయలుదేరి ఊరు బయట మర్రి చెట్టు కింద ఉన్న స్వామీజీ దగ్గరకు వెళ్లి విషయమంతా వివరిస్తాడు. స్వామీజీ విషయమంతా విని ఒక మంత్రించిన గరిటను వీరయ్యకు ఇచ్చి తను చెప్పినట్టు చేయమంటాడు. వీరయ్య ఆ గరిటను తీసుకువెళ్లి అమృత చేతికి ఇస్తాడు. తను చెప్పినట్టు చేయమంటాడు. అమృత సరే అంటుంది. మళ్ళీ వీరయ్య చేపల మార్కెట్ కు వెళ్లి చేపలు తీసుకుని వస్తాడు. వీరయ్య చేపలు తీసుకువచ్చి అమృతకు ఇస్తాడు. మళ్ళీ అమృత చేపల కూర వండుతూ ఉంటుంది. ఆ దయ్యం చెట్టు పైన ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో ఆ దయ్యానికి గుమగుమలాడే చేపల కూర వాసన వస్తూ ఉంటుంది. వెంటనే ఆ దయ్యం నిద్రలేస్తుంది. మళ్ళీ చేపల కూర వండుతున్నట్టున్నారు. వాసన గుమగుమలాడిపోతుంది. నా కోసమే రోజు చేపల కూర వండుతున్నట్టున్నారు. బాగా ఆకలి వేస్తుంది. వెంటనే వెళ్లి ఆ చేపల కూర మొత్తం తినేయాలి. మళ్ళీ ఆ దయ్యం చెట్టుపై నుంచి కిందకు దిగి వంటగదిలోకి వస్తుంది. ఆ దయ్యం వంటగదిలోకి వెళ్ళగానే రాహుల్ రూపంలోకి మారిపోతుంది. రాహుల్ మరియు వీరయ్య ఆ దయ్యం వంటగదిలోకి వెళ్లడం గమనిస్తారు. రాహుల్, వచ్చావా బాబు? నీకోసమే చూస్తున్నాను. ఏంటి, బాగా ఆకలిగా ఉందా? అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. త్వరగా చేపల కూర పెట్టు, తింటాను. అలాగే రాహుల్, నీకోసమే చేపల కూర వండుతున్నాను. ఒకసారి చెయ్యి చాపు, ఎలా ఉందో రుచి చూద్దువు గాని. సరే, ముందు కూర రుచి చూద్దామని ఆ దయ్యం అమృత చెప్పినట్టుగా చెయ్యి చాపుతుంది. అమృత వెంటనే స్వామీజీ ఇచ్చిన మహిమగల గరిటను ఆ దయ్యం అరచేతికి అంటిస్తుంది. వెంటనే రాహుల్ రూపంలో ఉన్న ఆ దయ్యం తన రూపంలోకి మారిపోతుంది. మంట మంట అని అరుస్తూ ఆ దయ్యం మంటల్లో కాలిపోతుంది. ఆ స్వామీజీ దయ వల్ల ఇన్ని రోజులు మన ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ దయ్యం సమస్య తీరిపోయింది. ఇక మీకేం భయం లేదు. ధైర్యంగా ఉండండి. సరేనా రాహుల్? అలాగే నాన్న. అయినా అమ్మా నాన్న మీ ఇద్దరు ఉండగా నాకెందుకు భయం? చూశారు కదా ఫ్రెండ్స్, మన కొత్త దయ్యం ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.